విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సభ్యులు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఇక రేపు జనసేన పార్టీ పార్లమెంటరీ సమావేశాలను నిర్వహించబోతున్నారు. సేనతో సేనాని కార్యక్రమంలో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపుగా 3 గంటల పాటు కొనసాగింది. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక పార్టీ నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన 3 తీర్మానాలను జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఆమోదించారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని తీర్మానం చేశారు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలి అన్న మరో తీర్మానం, అభివృద్ధి, సంక్షేమంను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 3వ తీర్మానం చేసినట్టుగా సమాచారం. ఇక నో సీట్ టు 1 సీట్, 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్ సాధించేలా జనసేన బలంగా నిలబడిందని జనసేన అధినేత ఎమ్మెల్యేలతో అన్నారు. ఒక జనసేన ప్రాంతీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా బలమైన జాతీయవాదం ఉందన్నారు. ఇక సేనతో సేనాని కార్యక్రమం మొదటి రోజు సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు 200 మంది కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆరా తీశారు. ఎమ్మెల్యేలపై వస్తున్నటువంటి ఆరోపణలపై భేటీలో వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పనితీరుపై సర్వే చేయించిన పవన్ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంక్ ఇచ్చే అవకాశం ఉంది.